హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు బ్లాగ్స్కి. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వీడియో ఏంటంటే ఈరోజు మిరప నాట్లు అయితే వేయబోతున్నాం. సో చూస్తున్నారు కదా, ఈరోజు మనకి నారు వేసేకి చాలా బాగా అయితే ఉంది. ఎందుకంటే వర్షం కూడా సహకారంగా అయితే మాకైతే వర్షం అయితే పట్టడం జరిగింది. నీళ్ళు సౌకర్యం లేకుండా అయితే మేమైతే నాట్లు వేస్తున్నాం ఈరోజు. లేకపోతే నీళ్ళు వదులుకొని వేయాలంటే చాలా కష్టమైంది అయ్యేది. సో చూస్తున్నారు కదా. సో ఇక్కడ నుంచి అయితే మొదలు పెట్టేసామన్నమాట. ఆ తర్వాత అక్కడికైతే వెళ్ళారు. మంచి వర్షం అయితే మాకైతే పడింది ఫ్రెండ్స్. ఈరోజు మీకు చూపిస్తాం అనేసి అయితే నేనైతే ఈ వీడియో తీయడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా. ఈ నార్ వచ్చేసి అయితే 2043 అనమాట. మేమైతే దేవనూరు డిలాక్స్ వేయడం కూడా జరిగింది. అది వచ్చేసి అయితే వేరే పొలానికి అయితే వేస్తామన్నమాట. ఇవి మేము దాదాపు అయితే ఈ బోధలు తోలేసి అయితే ఒక వారం అయితే అయ్యింది. ఎందుకంటే మధ్యలో మాకు వేరుశనగ పెరగటం అయితే జరిగింది. అందుకోసం అనేది నాట్లు అయితే లేట్ అయితే పడుతున్నాయి అన్నమాట. ఇది ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మేము నీళ్ళు వదులుకోవాలి యాక్చువల్గా అయితే. దీనికి మాకు ప్లస్ పాయింట్ ఏమైందంటే, వర్షం పడటం వల్ల మాకు చాలా అయితే ప్లస్ పాయింట్ అయితే అయ్యింది. చూస్తున్నారు కదా. ఇది నేను ఇంతకుముందు కూడా మీకు పెట్టాను, ఒక 3 ఎకరాల పొలం ఇది. ఈ నారుమళ్ళు వచ్చేసి అయితే దేవనూరు డిలాక్స్ ఇవి. ఆ ముందు ఉండవు అయితే 2043 ఇవి. మేమైతే బ్యాటరీ రకం 2043 ఈరోజు అయితే నాటైతే వేస్తున్నాం అనమాట. సో ఇదైతే డిలాక్స్. కొద్దిగా దీనికి స్ప్రే అయితే చేయాలి. ఎందుకంటే రోగం అనేది కొద్దిగా ముడత అనేది వస్తుంది దీనికి. ఇది వచ్చేసి అయితే సీజెంట్ అనమాట. ఇదే వేస్తున్నాం ప్రజెంట్ నారు. ఇప్పుడు నిల్వ వదులుకోకుండా అయితే మేమైతే నారు అలాగే పెరుక్కుంటున్నాం. కాబట్టి కాడుకు అనేది చాలా మట్టి అనేది ఉంది. ఇలా మట్టి ఉండటం వల్ల ఏమవుతుందంటే, మనకి నాట్లు వేసుకోవడానికి చాలా కష్టమవుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ వేరుకి ఎంత మన్ను ఉందో. దీన్నైతే ఒకసారి అయితే నీళ్ళు వదులుకోవాలన్నమాట. ఇప్పుడు నీళ్ళు వదులుకుంటే మనకి నారు వేయటానికి అయితే బాగుంటుంది. సో నీళ్ళు వదులుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఎందుకంటే కాడుకు చాలా మట్టి అయితే ఉంది. అన్ని వాటికైతే వదులుకుంటున్నాం ఇప్పుడు. నిల్వ వదులుకోవడం అయితే కంప్లీట్ అయితే అయిందనమాట. సో మొన్న అయితే పైప్ లైన్ అయితే దోగాం మేము. ఆ బోర్ వచ్చేసి అయితే 2.5 ఇంచులు అయితే పాతుంది ఫుల్గా అయితే. మా పద్ధతి నాట్లు ఎలా అనిపించాయో నాకైతే కిందైతే కామెంట్ చేయండి. మేము సంవత్సరం ఇదే విధంగా అయితే నాట్లు వేసుకోవడం అయితే జరిగింది. ఈసారి మా ప్లస్ పాయింట్ ఏంటంటే, వర్షం కూడా చాలా అనుకూలంగా స్పందిస్తుంది మాకి. ఈ సంవత్సరం వల్ల చాలా భారీ వర్షాలు అనేవి పడుతున్నాయి మాకి. సో చాలా హ్యాపీగా అయితే ఉంది. మొన్న వేరుశనగ పంట కూడా చాలా క్లియర్గా అయితే మేమైతే గడ్డకి వేసుకోగలిగాము. సో మీకు నేను బస్తాలు అయితే పెట్టాల్సి ఉంది ఆ వీడియోలో. ఆ వీడియో తీయడానికైతే నాకైతే వీలైతే కాలేదు. కాబట్టి ఈరోజు నాట్లు వేసే వీడియో అయితే నాకైతే పెట్టడానికైతే ఈరోజైతే వీలైతే కుదిరింది. కాబట్టి సో ఈ వీడియో చూసేవాళ్ళు మీ ఊర్లో నాట్లు ఎలా వేస్తారని నాకైతే కింద అయితే కామెంట్ అయితే పెట్టండి.
ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కిందైతే నాకైతే కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం. ఇలాంటి మంచి వీడియోలు అయితే వస్తుంటాయి. సో చూసి అయితే నాకైతే కామెంట్ అయితే పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.